ఎప్పుడు ఒకే రకం కూరలు ఒకే రకం రొటీన్గా తిని బోర్ కొట్టిందా? అయితే కొత్త రకం కూరని ట్రై చేసేద్దాం రండి. ఇది ఇప్పుడు మనకి బాగా దొరుకుతుంది ఈ సీజన్లో. దీంతోనే మనం కొత్తగా ఒక కర్రీ చేసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, బాగా దొరుకుతుంది కూడా. మరైతే చూసేద్దాం రండి. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ శారదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీటికి కావాల్సింది ఇప్పుడు దొరికే మామిడికాయ అండి. మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుని కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. లైట్గా పండు కలర్ వస్తే చాలా బాగుంటుంది అనమాట. మరీ పచ్చిగా కాకుండా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అనమాట. వీటితో మనం కర్రీ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది పులుసులాగా కూడా చేసుకోవచ్చు. పులుసుగా అంటే కొంచెం పలచగా చేసుకుంటాం, కర్రీలా అంటే కొంచెం గట్టిగా ముద్దలా చేసుకుంటాం అనమాట. దీంట్లోకి మెయిన్లీ కావాల్సినవి నెయ్యి, నూనె అండి. ఈ కూరకి నెయ్యి ఒక స్టార్ అయితే మామిడికాయ ఒక స్టార్ అనమాట. అలా ఈ రెండిట్లతోటే ఈ కూర చాలా టేస్ట్ వస్తుంది. ఎప్పుడు బెండకాయ, దొండకాయ, వంకాయ ఇవన్నీ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇది చాలా కొత్త రకమైన టేస్ట్ అనమాట. ఈ నెయ్యి, నూనె బాగా కాగాక దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాం. నేనైతే కొంచెం ఎక్కువే ఇంగువ వేసుకున్నాను, మీకు సరిపడనంత వేసుకోండి. ఈ ఇంగువ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేపుకుందాం. అయితే ఇది మనకి ఎక్కువ వేగనవసరం లేదు, కొంచెం లైట్గా చిటపట్లాడుతుంటే చాలన్నమాట. ఈ చిటపట్లాడుతున్నప్పుడు మనకి ఇలా తెలుస్తుంది, ఆ స్మెల్ కూడా మనకి వస్తుంది అనమాట, వేగుతున్న స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది, గ్రేవీ బాగా వస్తుంది అనమాట. ఇలా నేను బాగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం పెద్దవే చేసుకోవాలండి, ఎందుకంటే పిల్లలు తీయడానికి వీలుగా ఉంటుందని. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి లైట్గా కలిపేసి మూత పెట్టేశాను అనమాట. ఇది వేగుతూ ఉంటుంది, సిమ్లో పెట్టి మనం వేపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని కూడా సిమ్లో పెట్టి వేపుకోవాలి. నేను చెప్పాను కదండి, మొన్న మామిడి పండుతో చేసిన బర్ఫీని చూసే ఉంటారు అందరూ. అది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ట్రై చేసేసారా అందరూ? ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మామిడికాయతో కొన్ని వీడియోస్ చేసుకుందామని చెప్పాను కదా, దాంట్లో భాగమే ఇవన్నమాట ఈ మామిడికాయలతో. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని కూడా వేసేయాలి. ఈ టమాటా వేసిన తర్వాత టమాటాలకి ఉప్పు వేస్తేనే కదా మగ్గుతుంది. దాంట్లో మనం రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం. అప్పుడు మనకి టమాటా బాగా ముద్దగా ఉడుకుతుంది అనమాట, గ్రేవీ లాగా వస్తుంది. తొందరగా ఉడకడానికి బాగుంటుందని చెప్పి ఇలా సాల్ట్ మనకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసేసుకుందాం అనమాట. మన వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ కూడా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. తర్వాత ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసునండి, కొంచెం చింతపండు పులుసు తీసుకొని అది కూడా నానబెట్టిన చింతపండు పులుసును కూడా నేను ఇందులో వేసేసాను. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత వేసాను అనమాట. సేమ్ మళ్ళీ కలపడమే. ఇది కలిపిన తర్వాత ఇలా మళ్ళీ ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లో పెట్టే చేస్తున్నానండి. స్టవ్ ఎప్పుడు మనకి సిమ్లోనే ఉండాలి, అప్పుడే కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను వేసేది ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేస్తే కూరకి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది, మంచి రుచిగా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసాను అనమాట. జీలకర్ర పొడి, ధనియాల పొడి మస్ట్ అండి, కంపల్సరీ వేయాల్సినవి. ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు, ఎటువంటి గరం మసాలాలు నేను ఇందులో వాడలేదు. ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసే వండానమాట. ఈ కూర చాలా బాగుంటుంది. తర్వాత మనం కొంచెం కరివేపాకు అనమాట, ఈ కరివేపాకును కూడా వేసి బాగా కలపాలన్నమాట. మళ్ళీ తర్వాత కలుపుకొని లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ లోపు అయితే ఈ కరివేపాకు మొత్తం అంతా వాటికి ఆ కర్రీకి అంతా, గ్రేవీకి అంతా పట్టే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. దీంట్లో ఇంకా మంచి స్మెల్ రావడానికి దీన్ని పులుసులా కూడా చేసుకుంటారు. అంటే చింతపండు పులుసుని వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటారనమాట, వాటర్ ఎక్కువ వేస్తారు. దీంట్లో కొంచెం నేను బెల్లం పొడి వేసానమాట. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇందులో వాటర్ ఎక్కువ వేస్తే పులుసు అయిపోతుందండి, కానీ నేను కూరలా చేశాను, అందుకే దగ్గర పడేలాగా చేశానమాట. ఇప్పుడు మొత్తం ఈ గ్రేవీ అంతా తయారైపోయిన తర్వాత మనం కోసుకున్న మామిడికాయ ముక్కలు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలే చేసుకున్నాను అనమాట. ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. నేను ఇందులో ఎటువంటి వాటర్ పోయలేదండి, ఎందుకంటే చింతపండు పులుసు ఆ గ్రేవీతోనే ఉడుకుతుందని
నేను ఇంకేమీ వేయలేదనమాట. దీంట్లోకి కర్రీకి అయితే అసలు కొంచెం కూడా వాటర్ పట్టదనమాట. వాటర్ లేకుండానే మనం ఈ కూరని చేసేయచ్చు అనమాట. బాగా కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టి ఆయిల్ మనకి నెయ్యి అంతా కూడా మామిడికాయ ముక్కలకు పట్టేంత వరకు సిమ్లో పెట్టుకొని, నేను ఏ కూరైనా సిమ్లోనే చేస్తానండి, అందుకే చాలా టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. హైలో పెట్టి మార్చేసుకోను అనమాట. సిమ్లో పెట్టి అలా వదిలేసి ఎక్కువసేపు అయినా పర్లేదు సిమ్లోనే ఉంచుతానమాట. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలు అన్నీ ఉడికిపోయి ఈ నెయ్యి నూనె పైకి తేలుతుందనమాట. లాస్ట్లో నేను కారం వేసుకుంటాను. ముందు ఎందుకు వేయలేదని మీకు డౌట్ రావచ్చు. కలర్ఫుల్గా కనిపించాలంటే లాస్ట్లోనే కారం వేయాలన్నమాట. అప్పుడే కలర్ఫుల్గా ఉంటుంది, దాని టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మామిడికాయ ముక్కలకి అన్నిటికీ కూడా ఇదంతా ఈ గ్రేవీ అంతా పట్టాక ఈ కారం కూడా వేసి ఇది కూడా మామిడికాయ ముక్కలకి పట్టే వరకు మళ్ళీ నేను ఇంకొక 5 minutes దాకా ఉడకనిచ్చానమాట. ఇప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. గ్రీన్గా రెడ్గా అలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మామిడికాయ ముక్క ఉడికిందో లేదో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా అంటే నిమిషంలో మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది కదండి, అలాగే ఉడికిపోయిందనమాట. ఈ నెయ్యి నూనె పైకి తేలేంత వరకు మనం మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఇలా మొత్తం పైకి తేలిపోయిన వెంటనే మనం కూరని ఆపేసేయచ్చు అనమాట. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకున్నాను. నేనైతే పులుసులా చేయలేదు. మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే పులుసు అయిపోతుంది అనమాట. నేను ఇలా మెత్తగా మామిడికాయ ముక్క ఉడికిందో లేదో చూసుకుని, అలా మామిడికాయ ముక్క ఉడికింది అని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను పైన దీంట్లో కొత్తిమీర వేసుకున్నాను అనమాట. చిన్న ముక్కలుగా కొత్తిమీరని కట్ చేసి కొత్తిమీర వేసుకున్నాను. లాస్ట్లో వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి కూరకి బాగా పడుతుందని లాస్ట్లో వేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం కూర ఇంకా అయిపోయినట్టే కాబట్టి కొత్తిమీర లాస్ట్లోనే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కర్రీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కూరని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలు ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయతో పప్పు తిని బోర్ కొట్టేసింది మాకైతే. మరి మీకు ఎలా ఉందో తెలియదు. మామిడికాయ పప్పు ఎన్నిసార్లు వండుకున్నా టేస్ట్గా ఉన్నా కూడా ప్రతిసారి మామిడికాయ పప్పు తినాలంటే బోర్ కొడుతుంది కదా ఎవరికైనా. అందుకని నేను ఇలా కొత్తగా మామిడికాయతో కూరని ట్రై చేశానన్నమాట. మామిడికాయతో పచ్చడి కూడా చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది చాలా. నేను ఇంకా చిన్నవి కొన్ని మామిడికాయతో చేసుకునేవి ఏమైనా ఉంటే అది కూడా నేను మీకు చేసి పెడుతూ ఉంటాను మన ఛానల్లో. అస్సలు మన ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకండి. ఒక్కసారి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు బ్యాక్కి వెళ్ళి మన వీడియోస్ అన్నీ చూడండి. మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోని చూసి మీ కామెంట్ను కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అప్పుడు నాకు కొంచెం బూస్టప్గా కూడా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది అనమాట. మీ కామెంట్స్, మీ లైక్స్ ఇలాంటివి. మీకు వీడియో నచ్చిందని కూడా నాకు తెలుస్తూ ఉంటుంది అలా కామెంట్ చేసి లైక్ చేస్తే. అందుకని ప్రతి వీడియోకి కామెంట్ లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మామిడికాయతో మీరు చేసే కొత్త రకం డిషెస్ని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.